అభిమానులకు నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ నుండి 5 నిమిషాలు మీరు ఇట్లాగా రైట్ సైడ్ నడిస్తే కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్, వీరు ఫాదరు, వీరు గ్రాండ్ ఫాదరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 100 సంవత్సరాల నుంచి కెనేడియన్ బాప్టిస్ట్ లీడర్స్ బాబ్జీ గారు. దానికి ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ గా ఇండియాకి నేను ప్రెసిడెంట్ 1992 జనవరి 18 నుండి. ఆ ప్రాపర్టీ విలువ 18,000 గజాలు, 550 కోట్లు. గజం 3 లక్షల లెక్కన కనీసం 18 మూళ్ళు. కొందరు 2 లక్షలు అంటున్నారు, కొందరు 4 లక్షలు అంటున్నారు, కరెక్ట్గా తెలియదు. ఆ ప్రాపర్టీని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యనారాయణ గారు చట్టానికి విరుద్ధంగా కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ ప్రాపర్టీని ఆక్యుపై చేసి దాంట్లో ఇల్లీగల్గా బిల్డింగ్లు కడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేకుండా అది జరుగుతుందా? కనుక ఈ శనివారం, నిన్న శుభ శుక్రవారం యేసు ప్రభు ప్రాణం పెట్టిన రోజు, రేపు ఆదివారం యేసు ప్రభు తిరిగి లేచిన రోజు, 2000 సంవత్సరాల క్రిందట మానవుల కొరకు ప్రాణం పెట్టి, ఈ శుభ శుక్రవారం, ఈ శుభ శనివారం, ఈ శుభ ఆదివారం నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంవివి సత్యనారాయణ ఎంపీ గారికి హెచ్చరిస్తున్నాను. 7 రోజుల్లో ఆ ప్రాపర్టీలు కానీ మా క్రిస్టియన్ అసోసియేషన్స్కి, కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్కి మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే నా పేరు కేఏ పాల్, మోదీ మీద కేసులేసి గెలిచా సుప్రీంకోర్టులో. నా మిత్రుడు అమిత్ షా గారి మీద కేసులేసి గెలిచా. 2021 6,000 ఎన్జిఓల్ని క్లోజ్ చేస్తే మర్యాదగా అడిగాను, ఒప్పుకోలే. ఢిల్లీ వెళ్ళాను, కేసు వేసాను. 6,000 ఎన్జిఓస్కి ఆర్డర్ తీసుకొచ్చా. కేసీఆర్ గారి మీద 5 కేసులు వేసాను, 5 గెలిచా. ఆయన పుట్టినరోజుని చేసుకునేవలా 5 సార్లు తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి